ఒక్క అప్డేట్ చెప్పండయ్యా, సింగిల్ అప్డేట్ ఇవ్వండయ్యా అంటూ గేమ్ చేంజర్స్ మేకర్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు. కానీ వాళ్ళ నుంచి మాత్రం నో రియాక్షన్. అది చూసి ఫ్యాన్స్కు కూడా విసుగు వచ్చేసింది. అయితే ఎడారిలో ఎండమావిలా ఒక గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది ఇప్పుడు. మరి ఏంటది, ఎప్పుడు రానుంది? రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అయినప్పుడు తెలియకుండానే హీరోలకు భారీ గ్యాప్ తప్పదు. వాళ్ళు ఎలాగో త్వరగా సినిమాలు పూర్తి చేయలేరు. బోనస్ కింద రామ్ చరణ్ అయితే రాజమౌళి తర్వాత శంకర్తో సినిమాకు కమిట్ అయ్యారు. RRR వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా గేమ్ చేంజర్ ఇంకా రాలేదు. ఇండియన్ 2 కారణంగానే గేమ్ చేంజర్ ఆలస్యం అవుతూనే ఉంది. ముందు కమల్ హాసన్ ప్రాజెక్టు పూర్తి చేశాకే చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు శంకర్. ఇండియన్ 2 పూర్తయినా దానికి పార్ట్ 3 కూడా ఉండడంతో ఆ ప్రభావం కూడా చరణ్ పైనే పడనుంది. అందుకే అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతుంది గేమ్ చేంజర్. సినిమా సంగతి పక్కన పెట్టండి, దాన్ని ఎప్పుడు విడుదల చేసినా పర్లేదు, కానీ కనీసం అప్డేట్స్ అయినా ఇవ్వండి అనేది ఫ్యాన్స్ డిమాండ్. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు మేకర్స్. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ టీజర్ విడుదల చేయనున్నారు. దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ మాత్రమే కాదు, బుచ్చిబాబుకు సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు రానుంది. ఇక అన్నీ కుదిరితే ఏప్రిల్ నుంచే బుచ్చిబాబు సినిమా ఆర్చి 16ని స్టేజ్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు చరణ్. ఈలోపే గేమ్ చేంజర్ పూర్తి చేయాలనేది చరణ్ ప్లాన్. మార్చ్ 27న ఇటు గేమ్ చేంజర్ టీజర్తో పాటు బుచ్చిబాబు సినిమా టైటిల్ని కూడా చేస్తారని తెలుస్తుంది. అలాగే సుకుమార్ మరియు రామ్ చరణ్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇదే రోజు కూడా రానుందని తెలుస్తుంది. సో ఈ విధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ట్రిపుల్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.